హాయ్ అండి, చూడండి 80 సెంటీమీటర్స్తో ఇలా అయితే బ్లౌజ్ కట్ చేయండి. ఏం అవసరం లేదు, ఒకటి బ్లౌజ్ పీస్, సైజ్ బ్లౌజ్, కత్తెర, చాక్ పీస్ మార్కింగ్ వేసుకోవడానికి. చూడండి ఈ విధంగా అయితే మనం వేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్లకి, అలా కాకుండా ఇగో నేను చూపించే విధంగా అయితే అంచులు రెండు అటు ఇటు ఉంటాయి కదా అంచులు, అవి మాత్రం సపరేట్ ఇగో ఇట్లా నేను చూపించే విధంగా అయితే మడత పెట్టుకోండి. చూడండి ఈ విధంగా మడత పెట్టుకొని అటు అంచు ఇటు అంచులు ఉండాలి. చూస్తున్నారు కదా, రెండు అంచులు అటు సైడ్ ఇటు సైడ్. ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ అయితే మంచిగా సరిపోతుందండి. చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మడత పెట్టుకోండి. నేను చూపించే విధంగా అయితే మడత పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది ఇది. ఓకేనా, రెండు అంచులు అయితే అటు ఇటు అంచులు ఉండాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఇది మొత్తము వెనక భాగం చూడండి, బ్లౌజ్ కనిపిస్తుందా మీకు? ఇదైతే వెనక భాగం అండి. మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇలా మనకు నెక్ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసి ఇట్లా కుట్లకి, మన కుట్లకు కూడా దీంట్లోనే వచ్చేస్తుందండి. చూసారా, కరెక్ట్ ఉంది కదా. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. కుట్లకి సరిపోయేటంతా పెట్టుకొని మనకు అక్కడ కరెక్ట్ వచ్చే వరకు అది జరుపుకోవాలి. మనం క్లాత్ మడత పెట్టినాం కదా, అది ఒకవేళ సరిపోకుంటే కొంచెం అది మలుచుకోవాలి. చూడండి మనకైతే కరెక్ట్ సరిపోయింది. ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే కట్ చేసుకుందాం. నాదైతే రైట్ హ్యాండే అండి, లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది దీంట్లో అయితే. చూడండి ఇదైతే చేతులకి పై భాగం ఉంది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, అదైతే చేతులకు సరిపోతుంది లేదని చూస్తున్నాను. సరిపోతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఈ మడతలు తీసి ఈ రెండు మనం ఎట్లాగ బ్లౌజ్కి వేస్తామో అట్లా మడత పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. మీరైతే చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, ఈజీగా నేర్చుకోవచ్చండి ఇలా. ఇది క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ అయితే వస్తుంది, ఇది క్రాస్ కటింగ్ అయితే రాదు. చూడండి రెండు మడతలు వేసుకున్నా. ఇప్పుడు అంచులు ఉన్నాయి కదా, ఆ అంచు ఒకటి, నార్మల్ది ఒకటి వస్తుంది. ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మడత వేసుకోవాలి. ఇప్పుడు 4 భాగాలు అవుతాయి మనకి. ఇవి రెండు, ఇవి ఒక రెండు. ఈ విధంగా అయితే మడత వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓపెన్ అయితే ఇటు సైడ్ ఉండాలి, మడుతున్నది మన సైడ్ ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండి, బ్లౌజ్ వెనక భాగం చూడండి, బ్లౌజ్ వెనక భాగం అయితే రెండు ఇలా పట్టుకొని మనం బ్లౌజ్ నార్మల్ దాంట్లోకి ఎట్లా చూస్తామో దీనికి కూడా అలాగే చూడాలి. చూడండి ఇట్లా ఈ విధంగా అయితే కొలత పెట్టుకొని ఒక 1/2 ఇంచు కుట్ల మందం వదులుకోవాలి. కుట్లకి అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. ఓకేనా, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేనైతే రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని ఇలాగైతే పెడుతున్నాను నేను. ఇప్పుడు మనం పైన వేసుకున్నది వెనక పార్ట్ అండి. ఎక్కువ క్లాత్ ఉంది కదా, అది ముందర భాగానికి వస్తుంది. చూడండి ఇలా వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వెనక భాగం ఉంది కదా, దాంతోనే కొలత పెట్టుకోవాలి మెజర్మెంట్. చూడండి ఇట్లా వెనక భాగం తీసుకొని మంచిగా సమానంగా అనుకొని ఇగో ఈ విధంగా అయితే కుట్లకు అటింత ఇటింత కుట్లకు వదులుకొని మనం చాక్ పీస్తో మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. కొందరికైతే సేమ్ కూడా వస్తుందండి, ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ సరిపోతుంది. బక్కగా ఉన్న వాళ్ళకైతే క్రాసులు కూడా దాంట్లోనే వచ్చేస్తాయి మనకి. చూడండి ఈ విధంగా అయితే సంక మన కుట్ల మందము ఇక్కడ కూడా వదులుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గల్ల వెనక భాగం అయితే గల్ల సేమ్ వాళ్ళది ఎంత ఉందో అంత మనం కూడా డ్రా చేసుకోవాలి. చూడండి ఇట్లా మార్కింగ్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి. ఓకేనా,
మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చాలా మంచిగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. తొందరగా నేర్చుకోవాలంటే ఇలా గీసుకోవాలి. చూడండి, నెక్ అయితే 2 ఇంచులు. నేనైతే టేప్ లేదు, అసలు టేప్ లేదు, ఏమంటారు స్కేల్ లేదు, ఓన్లీ ఒక చాక్ పీసు, కత్తెర, బ్లౌజ్ సైజు. ఈజీగా ఉంటుందండి ఇట్లాగైతే. ఓకేనా? చూడండి, ఈ విధంగా అయితే నెక్ 2 ఇంచులు అయితే గీసినాను నేను. మన చెయ్యి మెజర్మెంట్తో 2 ఇంచులు పెట్టి తీసుకున్నాను. మీరు కావాలంటే టేప్తోనూ కూడా పెట్టుకోవచ్చు. అంటే మన సైజుని, బ్లౌజ్ సైజుని బట్టి 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే ఇది షోల్డర్ అండి, పైన భుజాలు. అది కూడా అటు ఇంత కుట్లకు వదిలేసి ఒక హాఫ్ ఇంచు కుట్లకు వదలాలి. ఇందాక మనం సంక భాగం గీసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి దానికి కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది సంక భాగం. ఓకేనా? అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం క్రాస్ అయితే చూసుకుందాం. ఇది ముందర పాటు పెట్టి చూపిస్తున్నాను మీకు. డీలో కూడా కరెక్ట్ వస్తుందా లేదా చూడండి అని చూపిస్తున్నాను. ఓకేనా? కరెక్ట్ వచ్చింది మనకైతే. ఇప్పుడు దీంట్లోనే క్రాస్ పట్టి తీస్తాం కదా, క్రాస్ బెల్ట్ అంటారా, క్రాస్ పట్టి అంటారా? నేనైతే క్రాస్ బెల్ట్ అంట, క్రాస్ పట్టి 2 ఎలాగనన్నా అనుకోండి. ఇంత మాత్రం జాయింట్ అయితే వేసుకోవాలి మనం. ఎక్స్ట్రా ఉంది కదా ఇది, ఈ తక్కువ ఉన్నది కట్ చేసుకొని వేరే క్లాత్ కట్ చేసుకొని దానికి అటాచ్ చేసుకుంటే మన క్రాస్ బెల్ట్లు 2 వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నెక్. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఒక రెండు పీసులే తీసుకోండి. 4 పీసులు ఉంటాయి కదా, 2 పీసులు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం గుంత అంటారు కదా, సంకాకి గుంత భాగం, లోతు అంటారు కదా, అది చూడండి, లోతు కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇది పై భాగం ఒకటే క్రాస్ తీసుకోవాలి, ముందర పాటు కాబట్టి పై భాగం ఒకటి క్రాస్ తీసేసుకోవాలి. ఇది కూడా పై భాగం ఒకటి ఓపెన్ చేసుకోవాలి. భుజాల మీద కూడా మన ఇష్టం అండి, ఓపెన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే అట్లాగే కూడా అటాచ్ చేసి కుట్టవచ్చు. ఓకేనా? నేనైతే ఓపెనే చేస్తాను. ఇట్లా డాట్స్ కూడా ఇలా వేసుకోండి. చూడండి, నేను చూపించే విధంగా అయితే డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి. సింపుల్ బ్లౌజ్ కదా, సింగిల్ బ్లౌజ్ కాబట్టి తొందరగా అయిపోతుంది. నా కటింగ్ అయితే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇదైతే వెనక భాగం మనం గల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అదైతే ఇగో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు మనకి వెనక పార్ట్ వచ్చింది. ఇక్కడ మొత్తం టక్స్ ఇచ్చుకోండి, డాట్స్ వేసుకుంటాం కదా వెనక భాగానికి, డాట్స్కి ఇలా కొంచెం ఇటు సైడ్ అయితే కొంచెం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వెనక భాగం ఒకటి, ముందర పార్ట్ మనకు రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడైతే క్రాసులు, దీనికి కొంచెం జాయింట్ తీసుకోవాలి కదా, ఆ జాయింట్ మనకు సంక భాగంలో క్లాత్ మిగులుతుంది కదా, అదైతే కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇగో ఇది ఉంది కదా, ఇది వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం మనం. హ్యాండ్స్ అయితే అంచు భాగమే వస్తుందండి. ఇగో ఈ విధంగా అయితే మన హ్యాండ్స్ కూడా మంచిగా మడతలు లేకుండా కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి, కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది, కుట్టడం కూడా ఈజీగానే ఉంటుంది. ఇది నాకైతే ఈజీగానే అనిపిస్తుంది, అందుకని మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఇలా అయితే చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇదైతే ఎమ్మింగ్కి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇది తూర్పాయికి పనికి వస్తుంది. ఇప్పుడు ఇగో ఇంత ఉంది కదా, ఈ ఎక్కువ మాత్రం తీసేసుకోవాలి మనం. కుట్లకు ఒక హాఫ్ ఇంచ్, దేనికైనా కుట్లకి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ కూడా అట్లాగే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి.
చంక దగ్గర అయినా సరే, క్రాసులకైనా సరే హాఫ్ ఇంచు కుట్ల మందం వదులుకోవాలి ఎక్కువ క్లాత్. అట్లయితే మనకు బ్లౌజ్ కరెక్ట్ వస్తుందండి. చూడండి ఇలా చూపించే విధంగా అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ మార్కింగ్కి కరెక్ట్ గీసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే గీసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మన క్లాత్ కూడా తక్కువైంది కదా, పైన కట్ చేసే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అయితే మనం జాయింట్ వేసుకోవాలండి. కుట్టేటప్పుడు జాయింట్లు అయితే పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం జాయింట్ అయితే వేసుకోవాలి 4. మీకైతే మంచిగా అర్థమైందని అనుకుంటున్నానండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా. మీకు అర్థమైందా లేదా కామెంట్లు అయితే చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మాత్రం హ్యాండ్స్ అయితే మనకు కరెక్ట్ ఉంటుంది. ఒకవేళ జాయింట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు. ఎంతకైనా సరే కానీ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటేనే మనకి కుట్ల కాడ అటు ఇటు పోయినా కానీ ప్రాబ్లం ఉండదు. తక్కువ కట్ చేసుకున్నాం అనుకో ప్రాబ్లం అయిపోతుంది. అందుకని కొంచెం క్లాత్ ఎక్కువనే కట్ చేసుకోండి. ఓకేనా. 80 సెంటీమీటర్స్తో బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కుట్టొచ్చండి. చూడండి ఇంత ఎక్కువ ఉంది మనకి. జాయింట్ వేసుకున్న తర్వాత చూసి కట్ చేసుకోవచ్చు. ఓకేనా. అందుకే నేను కొంచెం కట్ చేస్తున్నాను. ఒకవేళ జాయింట్ వేసుకున్నాక కరెక్ట్ ఉంటే సరిపోతుంది, లేదంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయి. చూడండి మనకి వెనక భాగం వచ్చింది, ముందర భాగం వచ్చింది, హ్యాండ్స్ వచ్చినాయి, క్రాసులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడైతే క్రాసులు జాయింట్కి ఉన్నాయి కదా, ఆ జాయింట్ అయితే వేసేసుకుందాం. చూడండి క్రాసులు కూడా తీసుకుంటున్నాను నేను. ఇందాక మీకు చూపించిన కదా క్రాస్ కొంచెం తక్కువ ఉందని, దానికి ఇది జాయింట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. ఈ విధంగా ఇట్లా జాయింట్ వేసుకుంటే క్రాసులు కూడా 2 మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా అండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి క్రాస్ కొంచెం చిన్నగా ఉందని చెప్తున్నాను నేను మీకు. డాట్స్ వేసుకుంటే అది కరెక్ట్ సరిపోతుందని చెప్తున్నాను. ఓకేనా. ఇటు సైడ్ కొంచెం తక్కువైంది కదా, అది డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూడండి ఇది ఉక్సుల పట్టి, కాజాల పట్టికి కూడా వచ్చేస్తుంది. గల్ల పీసులు ఉన్నాయి కదా, అది గల్లకు వస్తుంది. లేదంటే ఇంక పట్టికి వేసుకొని గల్ల సోవులు మాత్రం వేరే క్లాత్ ఏదన్నా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను, వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఇంకొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్. మరి చూడండి అన్నీ అయితే పార్ట్స్ అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పినాను అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఇది వెనక పట్టి కన్నా వేసుకోవచ్చు. ఉక్సుల పట్టి, కాజాల పట్టి అయితే వచ్చేసింది. ఒకటి నెక్ పీస్ ఒకటి వేరేది ఏదన్నా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.